వేసుకోవాలి. 2-3 టమాటాలు కట్ చేసి వేసుకుందాం ఇందులోనే. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారికైస్ వరల్డ్ బ్లాగ్స్. అయితే రెసిపీ అయితే చేస్తున్న ఫ్రెండ్, మీతో షేర్ చేయాలనుకుంటున్నా. చాలా సులభంగా అయ్యేది, బ్యాచిలర్స్కి అయితే చాలా త్వరగా అవుతుంది అన్నట్టు. మన ఇంటికి ఎవరైనా చుట్టాలకి వచ్చిన చాలా త్వరగా అంటే తొందరగా అయ్యే రెసిపీ అయితే మన పత్తా గోబీ అన్నట్టు. చూడండి ఫ్రెండ్, రెసిపీ ఉట్టిగా మనకు 2 టమాటాలు, ఆనియన్స్, పత్తా గోబీ ఇలా సన్నగా పొడుగు కట్ చేసుకోవాలి. ఒక చిన్న సైజ్ అయితే ఒక పొటాటో అయితే కట్ చేసుకున్నా అన్నట్టు. ఫస్ట్ అయితే ఫ్రెష్గా అయితే కడుక్కుందాం. స్టవ్ వెలిగించి అయితే ప్యాన్ పెట్టేసిన నేనైతే. మన పత్తా గోబీకి అయితే ఫ్రెష్గా కడుక్కొని వేసుకుందాం. ఉడికించుకోవాలి గోబీ మొత్తానికైతే. మన పత్తా గోబీకి ప్యాన్లో వేసుకుందాం. ఫ్రెష్గా కడుక్కొని ఒక ఆనియన్స్ వేసుకుందాం ఇందులోనే. ఆలుని కూడా కడుక్కొని వేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఉడికిందాకా, ఆలు మెత్తగా పడ్డదాకా అయితే మనము ఒక గిలాసుడు వాటర్ వేసుకొని మూత పెట్టేసే. ఆనియన్స్ని వేసేసాం కదా, ఒక గిలాసుడు వాటర్ వేసుకుందాం. కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. చూద్దాం. చూడండి, ఇలా 50% ఆలు ఉడికిందాకా ఉడికించుకోవాలి. మొత్తం అయితే ఉడకద్దు. ఇప్పుడు తీసేసి అయితే పక్కన పెట్టుకుందాం. కుక్కర్లో వేసుకుంటే ఇంకా చాలా త్వరగా అవుతుంది అన్నట్టు, తొందరగా అవుతుంది. బ్యాచిలర్స్కి అయితే ఉట్టిగా 50% ఉడికించుకొని దించేయాలి. ప్యాన్ పెట్టేసినాను కదా, మన రెసిపీకి సరిపడంత నూనె వేసుకుందాం. నేనైతే 1.5 వేసుకుంటున్నా. మీ రెసిపీకి సరిపడంత వేసుకోండి. స్టవ్ మాత్రం మీడియం మీదనే పెట్టుకోవాలి, లేకుంటే మనం వేసిన మసాలాలన్నీ అయితే మాడిపోతాయి అన్నట్టు. స్టవ్ మీడియం మీదనే పెట్టుకొని మనం మసాలాలు వేయించుకున్న తర్వాత వేసుకోవాలి. నూనె అయితే వేడైంది. సగం టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఫస్ట్ 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. రెసిపీకి సరిపడంత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. ఒక 2-3 టమాటాలు కట్ చేసి వేసుకుందాం ఇందులోనే. టమాటాలు అయితే ఉడికాయి. మనము ఉడికించుకున్న పత్తా గోబీ, ఆలును వేసుకుందాం. మంచిగా కలిసేటట్టు కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ దాని వాటర్ దానికి ఇనికిందాకా అయితే ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. చూసేద్దాం. చూడండి, మన గోబీలోంచి పత్తా గోబీలోంచి వెళ్ళిన వాటర్ తోటే ఉడికిపోయింది అన్నట్టు. నేనైతే అస్సలు వాటర్ వేయలేదు. ఒక 2 పచ్చిమిర్చీలు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకొని దించేయడమే. స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. చూడండి, మన ఆలు పత్తా గోబీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చిన వారు షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్? మరిన్ని